అవును. ఈవెన్ ఆ పాదయాత్ర అప్పుడు కూడా ఆయన చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది కదా, జనాల మొబిలైజేషన్ అదంతా కూడా కొన్ని రోజులు పట్టింది. ఉమ్, ఆ, నెల్లూరు దాటుతున్నప్పటి నుంచి కాస్త క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది క్రౌడ్. ఉమ్, ఆ విధమైనటువంటి సిచ్యుయేషన్ అప్పుడు చూశారు. ఉమ్, అంటే ఎందుకు వచ్చిన గొడవ గవర్నమెంట్తోనే అప్పుడు కూడా ఫీలింగ్. ఉమ్, ఇప్పుడు అంతకి పదింతలు ఉంది పరిస్థితి. అప్పుడు వీళ్ళు ఉమ్, తెలుగుదేశం వాళ్ళని వేధించారు, ఎమ్మెల్యే క్యాండిడేట్లు, లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళు. ఉమ్, అలా వేధించినటువంటిది 30% ఉంది, వీళ్ళు 70-80% వేధిస్తున్నారు. ఉమ్, అప్పుడు తప్పుకున్నటువంటి, అప్పుడు ధైర్యం చేయలేనటువంటి వాళ్ళు ఆ, ఉంటే ఇప్పుడు వీళ్ళు ధైర్యం చేయగలుగుతారా? అవును. ఉమ్, ఎందుకంటే ఇట్లా తిరగడంలో తప్పు లేదు, ప్రజాస్వామ్యబద్ధమే. తిరగాలి. ఉమ్, కానీ ఏదో ఒకటి ఇట్లాగ తిరిగే వాళ్ళ మీద ఏదో కేసులు పెట్టడానికి, అటు జనసేన ఇదివరకు అయితే జనసేన జెన్యూన్గా బ్యాలెన్స్డ్గా మాట్లాడేది అటు ఇటు కూడా. అవును. ఇప్పుడు గ్రౌండ్లో వాళ్ళు కూడా తప్పదు, అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి ఆ ఉమ్, తప్పులో వీళ్ళు కూడా తలకొక చెయ్యేస్తున్నారు కాబట్టి ఉమ్, వాళ్ళు ఊరుకుంటారా, వీళ్ళు ఊరుకుంటారా? ఉమ్, ఉమ్, ప్రజాస్వామ్యబద్ధంగా అయితే ఇలా కార్యక్రమం వీళ్ళు నిర్వహించుకోవచ్చు. ఉమ్, ఇప్పుడు మొన్న నిరుద్యోగ కార్యక్రమం చేశారు, ఉమ్, కేసులు పెట్టారుగా. రైతుల అవును. దగ్గరికి యువత జగన్ ఫోరం. వెళ్తున్నప్పుడు కేసులు పెట్టారుగా. ఉమ్, 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 వైసీపీ అవును. ఏ కార్యక్రమం పెట్టినా కేసులు పెట్టించుకోవడానికి సిద్ధపడాలా, ఉమ్, అరెస్టులు అవును. అవ్వడానికి సిద్ధపడాలా.